వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్యం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్న టీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో ఔరంగజేబ్ పాలన నడుస్తోంది. సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా శివాజీ వేడుకలు, ఆయన సేవలను కొనియాడిన పలువురు నేతలు. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో సిఐటియు నేతల ఆందోళన, బీడీ పరిశ్రమపై ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ధర్నా. అభిషేక్ అనే యువకుడి వద్ద తుపాకీ కలకలం, అదుపులోకి తీసుకున్న విచారిస్తున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ టీడీపీ పార్టీ చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేసి చూపించారని టీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ నగర గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. సులేమాన్ నగర గ్రామ అభివృద్ధి కోసం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నారోజీ గంగారాం, కో-ఆప్షన్ సభ్యులు మస్తాన్, మండల పార్టీ అధ్యక్షుడు ఉత్పత్తి లక్ష్మణ్, మండల టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు రామాగౌడ్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు లాల్ మహ్మద్, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము తదితరులు పాల్గొన్నారు. వారితోటి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా టిఆర్ఎస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఏకైక పార్టీ ఉన్నదైతే అది ఓన్లీ ఒక టిఆర్ఎస్ పార్టీ. ఎందుకు చెప్తున్నంటే దయచేసి అందరూ కూడా గమనించాలా. ఏ పార్టీ అయినా ఒక హిందూ వాదము, ఒక ముస్లిం వాదము, ఇంకొక రకమైన వాదము, ఒక హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేటువంటి వాదంతో అన్ని పార్టీల భారతదేశంలో ఉన్నది. కానీ ఒకటే ఒక పార్టీ ఇలా 28 రాష్ట్రాల్లో భిన్నంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదంటే అది ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, పోచారం రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బహుజనులు అందరినీ ఒక తాటిపై తీసుకొస్తున్నటువంటి పార్టీ అది టిఆర్ఎస్ పార్టీ. మనం అందరం కూడా అట్లాంటి పార్టీకి ఎంతైనా మనం సపోర్ట్ చేసేటువంటి బాధ్యత, ధర్మము మన భారతీయులకు మనకు ఉన్నదని చెప్పేసి సందర్భం చేస్తున్నాను. మనం అందరము ఈ రకంగా కుటుంబం మరి పెరుగుతూ ఉంటే అందరికి సంతోషం అనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ నేత విజయశాంతి హాజరయ్యారు. రంగారెడ్డి నగర్లో 23 ఏళ్లుగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు జరపడం అభినందనీయమని విజయశాంతి తెలిపారు. తెలంగాణలో ఔరంగజేబ్ పాలన నడుస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు, ఎంఐఎం నాయకులతో హిందూ ధర్మాన్ని తిట్టిస్తున్నారని విమర్శించారు. పెట్టగలుగుతాం, ఆ ధైర్యం ఉండాలి. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే ఔరంగజేబ్ పరిపాలన కనిపిస్తుంది. హిందూ ధర్మాన్ని గౌరవించట్లేదు, అవహేళన చేస్తున్నారు, మన గుళ్ళని తిడుతున్నారు, మన గోమాతల్ని తిడుతున్నారు. ఎవరు తిడుతున్నారు? ఎంఐఎం వాళ్ళు, వాళ్ళ సోదరులు. మీరందరూ చూసుంటారు. ఇది వాస్తవం.
ఎందుకు హిందూ మతం మీద పడుతున్నారు? ఎందుకు హిందూ మతాన్ని బిడ్డల్ని తిడుతున్నారు? ఈ బిడ్డలు మీ బిడ్డలు కారా? మీ సోదరులు కారా? కానీ మేము అలా అనుకోలేదే. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకున్నాం, గౌరవించాం, మర్యాద ఇచ్చాం. కానీ మీలో ఆ మర్యాద లేదు, ఆ ప్రేమ లేదు. మా దేవుళ్ళు తిడుతున్నారు, మా బిడ్డల్ని తిడుతున్నారు, మా హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. ఇది బాధగా కూడా ఉంది. వాళ్ళతో కాకుండాను ఇటు ద గ్రేట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన ఎమ్మెల్యేలతోటి, ఆయన మంత్రులతోటి అయోధ్య రాముడి గురించి తిట్టిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో రాముడు లేడా అంటారు, డబ్బులు వసూలు చేస్తున్నావు అంటారు. నాకు అర్థం కాలేదు. అయోధ్య రాముడు అంటే అయోధ్యలో రాముడు పుట్టిన చోట అక్కడ గుడి కట్టాలి. ఎన్ని ఏళ్ల నుంచి పోరాటం చేస్తాం, ఆఖరికి విజయం సాధించి గుడి కట్టుకునే అవకాశం ఆ దేవుడు మనకు కల్పించాడు. ఓడించగలుగుతాం, దించగలుగుతాం, పాతాళంలో పాతి పెట్టగలుగుతాం. ఆ ధైర్యం ఉండాలి. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే ఔరంగజేబ్ పరిపాలన కనిపిస్తుంది. హిందూ ధర్మాన్ని గౌరవించట్లేదు, అవహేళన చేస్తున్నారు, మన గుళ్ళని తిడుతున్నారు, మన గోమాతల్ని తిడుతున్నారు. ఎవరు తిడుతున్నారు? ఎంఐఎం వాళ్ళు, వాళ్ళ సోదరులు. మీరందరూ చూసుంటారు, ఇది వాస్తవం. ఎందుకు హిందూ మతం మీద పడుతున్నారు? ఎందుకు హిందూ మతాన్ని బిడ్డల్ని తిడుతున్నారు? ఈ బిడ్డలు మీ బిడ్డలు కారా? మీ సోదరులు కారా? కానీ మేము అలా అనుకోలేదే. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకున్నాం, గౌరవించాం, మర్యాద ఇచ్చాం. కానీ మీలో ఆ మర్యాద లేదు, ఆ ప్రేమ లేదు. మా దేవుళ్ళు తిడుతున్నారు, మా బిడ్డల్ని తిడుతున్నారు, మా హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. ఇది బాధగా కూడా ఉంది. వాళ్ళతో కాకుండాను ఇటు ద గ్రేట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన ఎమ్మెల్యేలతోటి, ఆయన మంత్రులతోటి అయోధ్య రాముడి గురించి తిట్టిస్తారు. ఇక నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో సిఐటి నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీడీ పరిశ్రమపై ఆంక్షలను ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా 2016 రూపాయలు జీవన భృతికై ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. బీడీ పరిశ్రమను మరింత దెబ్బతీయడం కోసం బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పరిశ్రమను దెబ్బతీసిందని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, మోహన్, నవీన్ కుమార్, రామచందర్, ప్రమిల్మైన్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం బీడీ ప్యాకర్లకు, బీడీ కార్మికులకు, పరిశ్రమలో పనిచేసే కార్మికులకందరికీ 2016 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ 8 సంవత్సరాలు గడిచిపోయినా కేసీఆర్ ప్రభుత్వం బీడీ ప్యాకర్లకు, బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకందరికీ జీవన భృతి అమలు చేయట్లేదు. అక్కడక్కడ ఇచ్చేసి చాట్లో తౌడేసి కుక్కల కొట్లాడబెట్టినట్టు బీడీ ప్యాకర్లలో, కుటుంబాలలో కూడా ఇవాళ గొడవలను పెట్టడం జరిగింది. ఇంట్లో ఒకటే పింఛన్ అని చెప్తా ఉన్నారు. ఇంట్లో ఒకటే పింఛన్ అయితే కేసీఆర్ కుటుంబాలలో కూడా ఒక్కలే ఉండాలి. నలుగురు ఎందుకు ఉద్యోగాలుగా సంపాదించుకున్నారు అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నలుగురు కూడా కుటుంబాలలో నియంత్రణ పాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ భార్యకు వస్తే పింఛను భర్తకు రావట్లేదు, భర్తకు వస్తే భార్యకు రావట్లేదు, అత్తకు వస్తే కోడలకు రావట్లేదు, కోడలకు వస్తే అత్తకు రావట్లేదు. ఇది సరైంది కాదు. బీడీ కార్మికులకు అందరికీ ఆంక్షలు లేకుండా జీవన భృతి ఇవ్వాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకొని కనీసం బీడీ ప్యాకర్లకు, కార్మికులకు అందరికీ చాటన్ బట్టి బీడీ పరిశ్రమల కార్మికులు
కార్మికులకందరికీ కనీసం పని దినాలు సరిగ్గా లేవు, అదేవిధంగా వేతనాలు సరిగ్గా లేవు, వేడి నీళ్లకు చల్లనీళ్లు తోడన్నట్టు కనీసం పింఛన్ ఇస్తేనన్నా కుటుంబం గడిచే అవకాశం ఉంది. ఇవాళ పని దినాలు సరిగ్గా లేక కుటుంబాలు సరిగ్గా ఇళ్లలో కనీసం తినడానికి తిండి కానీ వాళ్ళ పని చేసుకోవడానికి పని లేదు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే అర్థం చేసుకొని కనీసం ఏదైతే జీవన భృతి ఇస్తుందో ఆ జీవన భృతి అందరికీ అమలు చేయాలి, ఆంక్షలు లేని జీవన భృతి ఇవ్వాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో హామీని నిలబెట్టుకోవాలి అనేదే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ లేని చోట భవిష్యత్తులో కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ధర్నాలు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలో బంజారా భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బంజారాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, ఎంఆర్ఓలు, ఎండీఓ అధికారులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్, సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మన సమాజంలో మన పిల్లలు విని, మన మనుమలు విని ఆయన మార్గంలో నడుస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు జరుపుకుంటున్నాం. మనం నిజంగా చెప్తున్నా, సేవలాల్ మహారాజ్ పుట్టింది ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రం కాదు. ఇప్పుడు చనిపోయింది మహారాష్ట్రలో, కానీ తిరిగింది మన సామాజిక వర్గాన్ని ఉద్ధరించింది, పైకి తెచ్చింది తెలంగాణ రాష్ట్రం ప్రదేశంలో. ఉన్న నాయకులు కూడా గుర్తించలేదు. నేను చాలాసార్లు చూసాను, శివరాలు వర్ధించిన అధికారికంగా ప్రకటించాలని ఎన్నోసార్లు డిమాండ్ వచ్చినాయి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల నుంచి. దాన్ని ఎవరు ఖాతరు చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా గ్రామం తిరుగుతున్నప్పుడు బంజారా సోదరులతో కలిసినప్పుడు వారు చెప్పినటువంటి విజ్ఞాపనలు ఏవైతున్నాయో, సార్ మాకు దేవుడు, మా కులదైవం, ఆయన యొక్క వర్ధంతిని అధికారికంగా జరపాలని తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నప్పుడు ఆయన అప్పుడు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కాగానే అమలు చేస్తున్నాడు. ఆయన వచ్చి ఏం పని చేయకుండా ఒట్టిగా మాటలు మాట్లాడుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఇంతకుముందు జగన్ చెప్పిన మనకు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన రాసినటువంటి ఏదైతే చట్టం ఉందో, ఏదైతే రాజ్యాంగం ఉందో, ఆ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళకు, దళితులకు రిజర్వేషన్స్ ఇవ్వాలా, ఇస్తేనే వాళ్ళు పైకి వస్తారు అనే ఉద్దేశంతో ఆయన దాన్ని రాజ్యాంగాన్ని రాస్తే, ఇవాళ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా ఖాతరు చేయడం లేదు. ఖాతరు చేయకుండా ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో కానీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నాయి. దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుందంటే రిజర్వేషన్ వర్తించే వ్యక్తులకు నష్టం జరుగుతుంది. మనకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక శాలరీ ఈ ప్రైవేటైజ్ అయిపోతే 40,000 చేయాల్సిన చచ్చుకుంటా. ఇక మైలార్దేవుపల్లిలో అంగరంగ వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ నరసింహ, స్థానిక కార్పొరేటర్ తోకలి శ్రీనివాసరెడ్డి, రాము యాదవ్, సంతోష్ గౌడ్తో పాటు పలువురు రాజకీయ నేతలు, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవం చూసే బాధ్యత కూడా మనది. ముఖ్య అతిథిగా వచ్చేసారు మన మైలార్దేవుపల్లి డివిజన్ కార్పొరేటర్ ఇంతకుముందు రావులు అన్నట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిర్వహించడానికి కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించిన సభలు నిర్వహించడం కావచ్చు, మరి ముఖ్యంగా తెలంగాణ జాతిపిత అనుకుంటా కేసీఆర్ గారు తన పుట్టినరోజు నిర్వహించుకోవడం కావచ్చు, మరి ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, సభలు కావచ్చు, అది నిర్వహించుకోవడం కావచ్చు. ఈరోజు కోవిడ్ పాండమిక్ రూల్స్ గుర్తురావు, కానీ మన హిందూ ధర్మానికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం చేయాలన్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కోవిడ్ పాండమిక్ రూల్స్ గుర్తొస్తుంది అనేది మనం అందరూ గ్రహించాల్సిన అవసరం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గతంలో ఇదే అయోధ్య రామ మందిర్ ఏదైతే నిర్మాణానికి అందరం కూడా ముందుకు వచ్చి మరి ఈరోజు వాటికి సంబంధించి మన ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది.
మనందరం గమనించడం జరిగింది. జియాగూడలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం, వాళ్ళకి పర్మిషన్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందనేది మీ అందరి ద్వారా నేను నిజంగా ప్రభుత్వాన్ని కావచ్చు, పోలీస్ యంత్రాంగాన్ని కావచ్చు నిజంగా క్వశ్చన్ చేస్తున్నాను. ఈరోజు జియాగూడలో కావచ్చు, దూరబండలో కావచ్చు, ఈ రోజు ఇతర అన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్ లో మాత్రం ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు ఛత్రపతి శివాజీకి సంబంధించిన ర్యాలీ నిర్వహించడం మాత్రం పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక మైలార్పల్లికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎందుకు ఇంత అడ్డు వస్తుంది అనేది నేను ఒకసారి మీ అందరి ద్వారా నిజంగా ప్రశ్నించాల్సింది అనుకుంటున్నాను. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈరోజు మనందరూ తెలుసు, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు మనకు సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం చేయాలనుకున్నప్పటికీ ఈరోజు ప్రభుత్వం కావచ్చు, మరి ఇతర దుష్టశక్తులు కావచ్చు, మనం అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనందరం కూడా ఒకటి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ముందు జరగే కార్యక్రమం ఇలాంటివి రాకుండా. ఇక ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవంలో భాగంగా షాద్ నగర్, ఫరూక్ నగర్ మండలంలోని గ్రామాల్లో హిందూ వాహిని పట్టణ అధ్యక్షుడు అమ్మాపురం శేఖర్ గౌడ్, జిల్లా కో కన్వీనర్ సల్లా మహేష్ ఆధ్వర్యంలో 250 బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ బచ్చలి నరసింహ, కౌన్సిలర్ అరేకటిక సంఘం అధ్యక్షులు సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా వర్క్నర్ మండలంలోని బురుగుల పాపిరెడ్డిగూడెం, మొగిలిగిద్ద పలు ప్రాంతాల్లో శివాజీ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. కాషాయి జెండా ఊపి ర్యాలీని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ, నెల్లి శ్రీవర్షన్ రెడ్డి ప్రారంభించారు. కొంచెం నేను చెప్తా అప్పుడు స్లోగానే కొంచెం నేను చెప్తా అప్పుడు ఉన్నందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇక నేను ఇచ్చేసిన మన పెద్దలు పండరినాథ్ మరి ఈరోజు మనం ఇంత ఘనంగా మనం శివాజీని ఆదర్శంగా తీసుకొని మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని కానీ మనకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ సర్పంచ్ దూమాల దేవన్న, ఉప సర్పంచ్ రాకేష్ రెడ్డి, ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మూతల్లో నేడు జయంతి మండల కేంద్రంలో మరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో వీర శివాజీ గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ జయంతికి ఈ మన గ్రామ యువకులు, గ్రామ ఆలయ కమిటీ చైర్మన్, గ్రామ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, యువజన సంఘ సభ్యులు మరి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా శివాజీ మహారాజు చాలా గొప్ప పరాక్రమవంతుడు. మరి ఆయన బాటలో కూడా అందరూ నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు నేడు జయంతి మండల కేంద్రంలో మరి లక్ష్మీనారాయణ. ఇక నిర్మల్ జిల్లా మూతల్లో ఆర్య మరాఠీ సంఘం హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల కార్యక్రమంలో ఎస్ఐ అశోక్, ఎంపీటీసీ దేవోజీ భూమేష్ శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోన్స్లే పశ్చిమ భారతదేశాన మరాఠీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడని కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజును యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య మరాఠీ మండల అధ్యక్షుడు సంతోష్, మదన్, పవన్, సాయి హిందూ వాహిని కార్యకర్తలు, ఆర్య మరాఠీ సంఘ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మహారాజ్ 391వ జయంతిని పురస్కరించుకొని ముధోల్ గ్రామంలో ఆర్య మరాఠా సంఘంలో మరియు ఛత్రపతి శివాజీ చౌక్ బస్టాండ్లో
జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముధోల్ గ్రామ ప్రజలకే కాకుండా యావత్ భారతదేశ ప్రజలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 16వ ఏట కత్తిని చేతబట్టి 18వ ఏట రాజ్యాన్ని విజయవంతంగా సాధించుకున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన అడుగు జాడల్లో నడవాలని నేటి యువతకు నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ పాల్గొని. ఇక సిటీ ప్రజలు ఎప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతారు. ఇక టీ, కాఫీ, స్నేక్స్ అండ్ స్నాక్స్ విషయానికి వస్తే కొత్త రుచుల్ని, న్యూ వెరైటీస్ని కోరుకుంటున్నారు. నేటి జనరేషన్ టీ టైమ్ ఫ్రాంచైజ్ నేతృత్వంలో టీ టైమ్ స్పోర్ట్స్ ద్వారా కొత్త రకమైన టీ, కాఫీ, హైజెనిక్ షేక్స్లను అందిస్తుంది. జెడ్పీ రోడ్ తెలంగాణ చౌరస్తాలో ప్రొప్రైటరీ శ్రీనివాస్ పామన్ ప్రారంభించారు. టీ టైమ్ అనతి కాలంలోనే నగరవాసులను ఆకర్షించి ఆదరణ పొందుతుంది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ శ్రీనివాస్ పామన్ మాట్లాడుతూ వెరైటీ టేస్ట్తో కూడిన షేక్స్, స్నాక్స్, దమ్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ, మసాలా టీ, లెమన్ టీలకు ప్రత్యేకత ఎంతో ఉందన్నారు. 5 స్టార్ హోటల్ అనుభూతిని కలిగించేలా విధంగా సామాన్యులకు అందుబాటులో ఉంటుందన్నారు. రిలాక్సేషన్ కోరుకునేవారు ఒక్కసారి వస్తే మళ్లీ మళ్లీ వస్తారని తెలియజేశారు. తెలంగాణ చౌరస్తా బిఎన్రెడ్డి నగర్లో కొత్తగా టీ టైమ్ ఓపెన్ చేశాము. లాస్ట్ సాటర్డే ఓపెన్ అయింది. సో వీ హ్యావ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ టీస్ ఇక్కడ. మీరు చూడొచ్చు, ఇక్కడ మెనూ చాలా ఎమ్మీ మెనూ ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ దమ్ టీ, వీ హ్యావ్ మసాలా, కుల్లర్, జింజర్, లెమన్, జింజర్ టీ, గ్రీన్ టీ, బాదాం అండ్ కాఫీ. కాశ్మీరీ చాయ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్. మా దగ్గర ఎక్కువ సేల్ అయ్యేది, కస్టమర్స్ బాగా ఇష్టపడి తాగేది కాశ్మీరీ టీ. అండ్ కమింగ్ టు సమ్మర్ టైం, ఇప్పుడు బాగా సమ్మర్ సీజన్ కాబట్టి మెల్లగా లైమ్ మింట్ కూలర్, జింజర్ అండ్ ఫిజీ మొజిటో అనేది మా దగ్గర ఫేమస్. అండ్ యూ కెన్ సీ ఇప్పుడు వెల్లులో మట్కా లస్సీ కనిపిస్తుంది కదా. అండ్ దిస్ ఈజ్ సో వెరీ టేస్టీ అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఈ సమ్మర్ సీజన్లో. అండ్ కాలేజ్ పీపుల్ అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా అండ్ షేక్స్ని చాలా ఇష్టపడుతున్నారు. వీఆర్ వెరీ 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 లెస్ ప్రైజెస్ చాక్లెట్ షేక్స్. సో టీ టైమ్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది. అప్పుడు కరోనా కానీ బిఫోర్ కరోనా కానీ టీ టైంలో చాలామంది చాలా ఇష్టంగా తాగుతున్నారు. వీఆర్ మెయింటైనింగ్ వెరీ హైజెనిక్ కిచెన్ ఓవర్ హియర్. సో ఇక రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దగ్గర తుపాకీ ఉండడం కలకలం రేపింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సాయిబాబా నగర్కు చెందిన 20 సంవత్సరాల అభిషేక్ అనే యువకుడు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన భావనే అమ్మాయిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఫిబ్రవరి 19న మధ్యాహ్నం యువతి సోదరుడు భానుప్రకాష్ను పద్మశాలి టౌన్షిప్లోకి పిలిచి గొడవ పడుతున్నాడు. అదే సమయంలో అభిషేక్ వద్ద ఏఆర్ గన్ ఉందని గమనించి భానుప్రకాష్ స్థానికుల సహాయంతో అతన్ని పట్టుకొని స్థానిక జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కి సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అభిషేక్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏమనుకోను అసలు ఎందుకు పెట్టుకుని వచ్చినావు? అమ్మాయి విషయంలో నువ్వు అమ్మాయిని టార్చర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి గన్ ఎందుకు పెట్టుకుని వచ్చినావు? నేనేం టార్చర్ చేస్తానా? పంపిస్తాను బెదిరేలా ఇంకా నువ్వు ఏం మాట్లాడినావు అన్నీ ఉంది విన్నావా? నీకు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నావు? సరే గన్ తెచ్చినావు. ఇక రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మక్తమాధారం గ్రామంలో శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వింజమూరి రామానుజ శర్మ ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుకలు చేపట్టారు. ఈ బ్రహ్మోత్సవాలలో ఎంపీపీ ఆనంద్ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పండితులు చక్రవర్తి ఆదిత్య వెంకట రంగాచారి, ఆనంద్ చారి, యాట నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రతి శుక్రవారం సంధ్యాహారతి జరుగుతుంది. కానీ ఈ శుక్రవారం రథసప్తమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఉత్సవమూర్తులకు వెండి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులకు ఈవో శివాజీ దంపతులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక హెడ్లైన్స్ మరోసారి. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్న టీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో ఔరంగజేబ్ పాలన నడుస్తుంది, సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా శివాజీ వేడుకలు, ఆయన సేవలను కొనియాడిన పలువురు నేతలు. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో సిఐటియు నేతల ఆందోళన, బీడీ పరిశ్రమపై ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ధర్నా. అభిషేక్ అనే యువకుడి వద్ద తుపాకీ కలకలం, అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.